మా ఇంట్లో ప్రతిసారి జరిగే ఫన్నీ ఇన్సిడెంటా ఏమనుకోవాలో నాకు తెలియదు కానీ మీకైతే చెప్తాము. మా షాపింగ్ ఎలా ఉంటుందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇప్పుడైతే షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాము. మా అమ్మ అయితే వింటుంది, నువ్వు ఎప్పుడు వెళ్ళాలో షాపింగ్కి వెళ్ళడం ఒట్టి చేతులతో రావడం అన్నట్టు చూస్తుంది. కానీ ప్రతిసారి మా ఇంట్లో ఇదే జరుగుతుందండి. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నామా, నాకు తెలుసు మా అక్కకి నాకు ఇద్దరికి తెలుసు. వెళ్తాము, ఒక డ్రెస్ బాగా నచ్చుతుంది, తీసేసుకున్నాం లాస్ట్ మినిట్లోన నేను ఏదో ఒకటి చెప్తా, ఎందుకక్క ఇంకో షాపింగ్కి మాల్కి వెళ్ళాల్సి, అప్పటికే టైం కూడా కాస్త అయిపోతుంది. ఇదే కాస్ట్లో ఇంకో దగ్గర ఇంకా మంచి దొరుకుతుందేమో, టైం కూడా అయిపోయిందని చెప్పేసి సరేలే రేపు వచ్చి చూసుకుందాం అనేసి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వస్తాం. అమ్మ ఏమి షాపింగ్లు ఏం బాగాలేదు అమ్మ, ఇంకా స్టాక్ రాలేదు, ఈరోజు వస్తుంది అంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాక చూస్తాము. అబ్బా నేను చూసిందే బాగుంది, ఈరోజు కూడా అంతకేం బాగాలేవు, అయినా మనకి షాపింగ్ ఎందుకు ఇప్పుడు బాగాలేనట్టున్నాయి, ఇంకొక 5 days తర్వాత వద్దాంలే అనేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి కావాల్సిన కూరగాయలు గ్రాసరీ ఐటమ్స్ అవి పట్టుకో, ఎందుకంటే ఇంట్లో అడుగుతారు కదా, రోజే వెళ్తారు ఏం తేకుండా వస్తారు, ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అలా అనుకుండా ఇంట్లో కొన్ని సామాన్లు అయితే కొనేసుకొని మా అమ్మని మేము సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటాం. అమ్మయ్య ఆటో ఛార్జీలు పోయినా సరే ఇంటికి కావాల్సిన ఏదో ఒకటి అయితే కొన్నాం కదా. సరే ఇంకొక 5 days వరకు షాపింగ్ విషయమే, ఇంకా పండగకో ఫంక్షన్కో కానీ ఇంకొక 2-3 days టైం ఉందనుకో అప్పుడు మళ్ళీ బయలుదేరు. ఈరోజు ఎలా అయినా వెళ్ళి ఒక మంచి డ్రెస్ పట్టుకురావాలి. మొత్తానికి వెళ్ళి ఒక 3-4 షాపింగ్ మాల్స్ తిరిగి అలసిపోతుంది. కానీ ఎలా అయినా తీసుకోవాలి, మళ్ళీ పండగ టైం లేదు. ఇంకా బాగా నచ్చి కాదు కానీ 50-50 ఓకే అనేసుకొని ఇద్దరం ఒక 2 డ్రెస్సులు అయితే కొనుక్కొని అక్కడే స్టిచ్చింగ్ కూడా చేశాక ఇంటికి వచ్చాక మా అమ్మకి చూపిస్తే, మా అక్క డ్రెస్ బాగుంది కానీ ఎప్పుడు నా డ్రెస్ బాగోలేదని, ఎప్పుడు నాకు పండగ తీసుకున్న డ్రెస్సులు నాకు సూట్ అవ్వవు, ఇంకా కుట్టించేసాం కాబట్టి ఏం చేస్తాము తప్పదు అన్నట్టు ఇంకా ఆ పండగ రోజు ఎలాగో మా అమ్మ అనిపించేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టడం. ప్రతిసారి ఇలానే జరుగుతుంది. అందుకని ఈరోజు నేను పండగకి డ్రెస్ తీసుకోను అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను అనమాట. అయినా ఏంటి నాకు అర్థం కాదు, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు తీసుకుంటాం కదా, పండగ కొత్త డ్రెస్ వేయకపోతే ఏంటి అసలు రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా ఏంటి పండగకి కొత్త డ్రెస్ వేసుకోవాలని, లేదు కదా, అందుకే నేనైతే కొనుక్కోవట్లేదు. ఇవండి మా షాపింగ్ తిప్పలు వచ్చేసి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.